అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లాలో హరిహర దేవాలయం పెద్ద ఎత్తున దాదాపు 300 అడుగుల శివాలయం, అందులో ముఖ్యంగా కోటి శివలింగాలతో ప్రత్యేకంగా ఆలయాన్ని నిర్మిస్తున్నటువంటి నేపథ్యం. మనతో పాటు మరి గురూజీ ఉన్నారు. ఏం చెప్తారు ఆ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి? గురూజీ, ఏంటి ఆలయం ఎలా నిర్మించబోతున్నారు, ప్రత్యేకత? దామోదర ప్రభు స్వామీజీ వారి యొక్క సంకల్పము, వారు ఎంతటి చక్కటి భాగవతోత్తములు అంటే మాకు ఒక 25-30 సంవత్సరాల నుంచి వారు తెలుసు. ఒక భాగవతుల సంకల్పము, భగవత్ సంకల్పం అన్నా ఆయన కాస్త పోస్ట్ పోన్ చేస్తారట. భాగవత సంకల్పము తప్పనిసరిగా చేస్తారు అని మహాభారతంలో చెప్తారు కదా. ఆయుధం పట్టనన్నాడు, ఆయుధం పట్టిస్తానన్నాడు. కాబట్టి అట్లా వారు 1500 గోమాతల్ని ఒక వధశాలలకు పోయేవారు రక్షించి ఇది చేసినటువంటి వారి యొక్క భాగవత నిష్ట, వీళ్ళందరూ మన స్థపతులందరూ కూడా, వీరందరికీ ఈరోజు ఈ సద్బుద్ధి కలిగింది అంటే ఇక్కడికి ఎందుకు రావారు? మీరు అన్నట్లు అనంతపురమే అవసరం లేదు కదా. వారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇప్పుడు ఆహ్వానం చేసేటువంటి స్థితిలో హయగ్రీవ కటాక్షాన్ని పొందారు. కానీ ఇక్కడికి రావడానికి అలాంటి భాగవతోత్తముల యొక్క పరిపూర్ణ నిష్ట, అలానే అనంతపురం యొక్క ప్రజల యొక్క భాగ్యము, అట్లా ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు, మీడియా వారు, ప్రతి ఒక్కరూ కూడా ఆ భాగ్యాన్ని పొంది ఉన్నారు. కాబట్టి అందరికీ ఈ విధమైనటువంటి ఒక చక్కటిది కలిగింది. కాబట్టి దీని అన్నిటికీ మూలం స్వామి యొక్క అనుగ్రహము అని మేము అనుకుంటున్నాం. జై గోవింద్, జై గోవింద్. సార్ ఏం చెప్తారు సార్? ఎస్పెషల్లీ ఈ ఆలయం అనేది దాదాపు 300 అడుగుల శివాలయం, అందులో కోటి లింగాలతో కూడా నిర్మించబోతున్నారండి. ఎలా ఉండబోతుంది సార్? ఏం చెప్తారు ఆలయం గురించి? ఈ ఆలయం అయితే చాలా అద్భుతం అండి. ఇంతవరకు భూమి మీద జరగలేదనే చెప్పాలి. ఇంతవరకు ఎలాంటి అద్భుతం, అది మీరు డిజైన్ రిలీజ్ అయినప్పుడు చూస్తారు. పానమట్టం కాకుండా 108 అడుగులు శివలింగం, పానమట్టం ఒక 200 అడుగులు, 300 అడుగులు శివలింగం, లింగాకారంలోనే 10 ఫ్లోర్లు, ఒక్కొక్క ఫ్లోర్కి 1,00,000 లింగాలు ఒకేసారి అభిషేకం జరిగేలాగా. అందులో కింద పానమట్టంలో ఒక కైలాసమే ఉంటుంది. అంత అద్భుతమైన విజిబుల్, ఎక్కడా లేని విధంగా జ్యోతిర్లింగాలు కానీ, అష్టాదశ శక్తిపీఠాలు కానీ, శైవ సాంప్రదాయానికి సంబంధించిన ఏ థింక్ కూడా అందులో మార్నింగ్ వెళ్తే సాయంత్రం వరకు మనం అది చూడలేం, అంత అద్భుతం అందులో. ఇటు వచ్చేసరికి 108 అడుగుల విష్ణు రూపం, కింద నరసింహస్వామి ఆలయం చాలా దివ్యంగా, అదేంటో శ్రీచక్రాకారంలో ఉంటుంది. శ్రీచక్రాకారంలో వృత్తాకారం మండపంలో సగం రామలీలలు, సగం వైపు కృష్ణలీలలు. ఎందుకంటే అది దృశ్య రూపంలో చూపించేనే కానీ ఇప్పుడు రేపున్న జనరేషన్లో పిల్లలకు అర్థమయ్యేలా లేదు. ఇప్పుడు ఫోన్ కల్చర్ వచ్చిన తర్వాత వేరే దృశ్యాలు చూస్తున్నారు తప్ప మన సనాతన ధర్మాన్ని మనం పిల్లలకి చెప్పాలంటే అక్కడ ఒక రోబోటిక్ షో లాగే మొత్తం వివరించే వ్యవస్థ అంతా ఉంటుంది. ఒక ఋషి ఆ ప్రత్యేకత అంతా వివరిస్తుంటారు. ఏది ఎక్కడ పెట్టాం, ఎందుకు పెట్టాం, ఏంటనేది. ప్రతి క్షణం ఆశ్చర్యానికి థ్రిల్ అవుతారు. ప్రతి మానవుడు కూడా, భక్తుడు, మేం చేసిన వాళ్ళం కూడా ఇంతవరకు ఇలా ఉందా, లోపల ఏముండబోతుంది, ఇంకా లోపల ఏముండబోతుంది, పైన ఏముండబోతుంది అన్నంత అద్భుతమైన ఆర్కిటెక్చర్తో ఇంతవరకు, అంటే ఎప్పుడూ కూడా ఒక్కొక్క ప్రాజెక్టు గొప్పదే. ఇంతవరకు యాదగిరి గుట్ట అంటున్నాము, స్వర్ణగిరి అంటున్నాము, సమతామూర్తి అంటున్నాము. ఈ అన్నిటిని మించి కొత్తది. ఇప్పటికి అది కొత్తది అయితే కనుక ఇది కొత్తది. ఇది అయిన తర్వాత ఏమన్నా కొత్తది రచించాలేమో కానీ ఇదే అద్భుతం అవుద్ది. సార్, మరొక అంశము, డిఎన్వి ప్రసాద్ గారు చాలా అద్భుతమైన శిల్పాలు చెక్కారు పెద్ద ఎత్తున, ఎందుకంటే భారీ స్థాయిలో చేశారు. ఏంటి సార్ ఆయన ప్రత్యేకత? అంటే ఆయనను కూడా ఇక్కడ సేవలు ఉపయోగించుకుంటున్నారు అంటున్నారు. ఆయన ప్రత్యేకత? డిఎన్వి ప్రసాద్, నా పేరు శ్రీనివాస్ స్థపతి, ఆయన ప్రసాద్ స్థపతి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో నిపుణులు ఈ ఆర్కిటెక్చర్లో. మా ముగ్గురి కలయికలతో ఇది ఒక అద్భుతం అవ్వాలి. మేము చదువుకునేటప్పుడు రచించాం. ఒకే కాలేజీలో దామోదర ప్రభు, డిఎన్వి ప్రసాద్, నేను ఒకే కాలేజీలో చదువుకునేటప్పుడు మేము ఆధ్యాత్మిక కేంద్రంలో అప్పుడు రచించుకునేవాళ్ళు. ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ చేయాలంటే ఏంటి, ఎలా చేయగలగాలి,
అన్ని సనాతన ధర్మాలు ఒకే చోట కూర్చోబెట్టాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు ఆ స్థితి లేదు. స్టూడెంట్స్మే ఇప్పుడు స్థపతులుగా మేము మా వృత్తిలో ఎదిగాం బాగా. ఆయన మీకు తెలియదు లేదు, ఇస్కాన్లో ఉండి భాగవతులుగా ఉండి ఎంత సర్వీస్ చేశారో ఏంటి, ఎంత ప్రచారం చేశారో భగవద్గీతని తెలిసిన విషయమే. కాకపోతే ఇది అన్ని ధర్మాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అందరినీ ఇక్కడే చూపించేలాగా ఒక పర్యాటక కేంద్రం అలాగే ఆధ్యాత్మిక కేంద్రం కావాలనేది ఎప్పటి నుంచో సంకల్పం. ఇది రాజమండ్రిలో చేస్తేనో లేకపోతే కృష్ణా నది ఒడ్డున చేస్తే ఇంకా సెంటర్ పాయింట్ అవుతుంది, రాజధానికి దగ్గర అవుతుంది, ఇంకా పిలిగ్రిమ్స్ వచ్చే ఆలోచన బాగుంటుందంటే కాదు, అనంతపురంలో చేయాలి. అనంతపురంలో మేము ఎక్కువ సేవ చేసాం, ఇక్కడ ఉన్నాం, ఇక్కడ చేస్తేనే బాగుంటుంది. ఇంకోటి కూడా మనకి ఇక్కడ దొరికినంత ఈజీగా అక్కడ ల్యాండ్ కూడా దొరకదండి వాస్తవం. సరే, ఎస్పెషల్లీ ఇది ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు, సమయం ఎంత పట్టే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఇది టార్గెట్ అయితే ఒక 5 ఏళ్ళలో కంప్లీట్ చేయాలని పట్టే టైమే. ప్రస్తుతానికి ఒక 60 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ చేయాలని ఆలోచన. మరి ఏంటి సార్, ఎస్పెషల్లీ మీరు అనంతపురంలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడానికి ఇంతమంది స్థపతులను కూడా పిలిపియడము, ఎందుకంటే ఏదో ఈ డెవలప్మెంట్ విషయంలో కూడా చాలా పెద్ద వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఎందుకు ఈ ప్రధాన కారణం ఏంటి? రాయలసీమ రతనాల సీమ అని ఒకప్పటి నానుడి. అట్లాంటిది ఇప్పుడు రాయలసీమగా మారిన ఈ నేపథ్యంలో రాయలసీమని ఒక ఆధ్యాత్మిక టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలని ఒక సంకల్పంతో డిఎన్వి ప్రసాద్ గారు అయితేనేమి, శ్రీనివాస్ గారు అయితేనేమి, అయితే పెంచల ప్రసాద్ గారు అయితేనేమి, ఇస్కాన్ వారిలో పనిచేస్తున్న ప్రెసిడెంట్గా ఉన్నటువంటి దామోదర్ గౌరంగదాస్ వారి యొక్క స్ఫూర్తితో వారి యొక్క ఆలోచన దీంట్లో క్రమంలో ఫస్ట్ ఇక్కడ ఈ హరిహర క్షేత్రం నిర్మించాలనేది ఒక ఇది జరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు వాళ్ళంతా అనంతపురికి రావడం, ఈ ప్రాజెక్టు డిక్లేర్ చేయడము, ఇవన్నీ జరిగాయి. మొట్టమొదటగా ఈ ప్రాజెక్టు కోసం ఎప్పుడైతే మనము సేకరణ చేయాలనుకున్నప్పుడు చాలా అవాంతరాలు వచ్చాయి. అందులో భూసేకరణకు నేను ముందు రావాల్సి వచ్చింది. ఎంతోమంది దాతలు వాళ్ళ విరాళాలు ఇవ్వడం అయితేనేమి ముందుకొచ్చి వాళ్ళన్నీ చేశారు. కానీ ఇక్కడ డబ్బుది క్రైటీరియా కాకపోయినా కానీ భూసేకరణ అనేది ఒక మంచి స్థపతిలు ఒక నిర్ణయించిన ఒక ప్రదేశాన్ని తీసుకునే క్రమంలో ఎన్నో అవాంతరాలు వచ్చాయి. వాటిని అన్నింటినీ అధిగమించి ముందుకు పోవడం జరిగింది. ఈ క్రమంలో ఎంతోమంది ఎన్నో అపోహలు లైక్ ఏమంటే దీన్ని ఎవరి స్వార్థం కోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది రాళ్ళు వేయడం జరిగింది. ఇప్పుడు ఆ రాళ్ళనే పునాది రాళ్ళగా మలుచుకొని ఈరోజు మేము ముందుకు పోతూ ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఈరోజు డిక్లరేషన్ అనేది జరిగింది. దీన్ని మేలో ఆర్ జూన్ లోపల దీనికంతా ఒక పక్కా ప్రణాళికతో భూమి పూజ చేసి దీన్ని ప్రాజెక్టును మొదలు పెట్టాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఈ అనంతపురం అనే ప్రదేశంలో ఒకప్పుడు కరువు సీమగా ఉన్నటువంటి దీంట్లో ఒక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఇది రూపు తీర్చాలనే దీంతోనే సంకల్పంతోనే ముందుకు వస్తున్నాం. దీంట్లో ఎంతోమంది అనంతవాసులు పేరుకు కరుడుగట్టిన వాళ్ళే కానీ రమణీయమైన తల్లి మన రాయలసీమ, ఆ తల్లి మనసులోన చల్లని ప్రేమ అని చెప్పేసి అన్నానే పిలిచే పిలుపులోనే ఎంతో ఆప్యాయత అనురాగాలు ఉంటాయి ఇక్కడ. మరి అట్లాంటి రాయలసీమలో ఈ ప్రాజెక్ట్ రావడం అనేది ఈ ప్రాజెక్టు కోసం వాళ్ళందరూ సంకల్పించి ముందుకు తీసుకుపోవడం అనేది ఎంతో హర్షణీయ అంశం. దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రాజెక్టుకి అనంతవాసులు ఎంతోమంది ముందుకొచ్చి సహకరిస్తున్నారు. వారి సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్టు 2029 అంతా కంప్లీట్ చేయాలనే దీంతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఎస్పెషల్ ఎందుకంటే ప్రారంభోత్సవానికి పెద్ద గురూజీలే రావడంతో పాటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇటువంటి కాకుండా MS ధోని ఇటువంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందని బయట చర్చ ఉంది. దీని గురించి ఏం క్లారిటీ ఇస్తుంది? యాక్చువల్గా ఇది మన అనంతపూర్కనో లేకపోతే ఆంధ్రప్రదేశ్కనో కాదు, సనాతన విలువల్ని సనాతన ధర్మాన్ని పరిరక్షించే క్రమంలో ఇది నిర్మించాలని చెప్పేసి సంకల్పించారు. కాబట్టి దీనికి మీరు చెప్పినటువంటి మహామహులు ఉద్దండులే కాకుండా ఇంకా నార్త్ ఇండియా వైపు నుంచి కూడా చాలామంది ఉద్దండులు మహానుభావులు ఇక్కడికి రావడం జరుగుతుంది. భూమి పూజ కార్యక్రమానికి అయితేనేమి దీని ముందుకు సాగే కొద్దీ వాళ్ళ వాయిస్ ఇవ్వడం అయితేనేమి వాళ్ళ సపోర్ట్ ఎక్స్టెండ్ చేయడంలో అయితేనేమి అన్నిటి మేము ముందుంటామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ భూ పూజ కార్యక్రమానికి పెద్దవాళ్ళు వస్తారు. అదేవిధంగా ఆ తర్వాత కూడా ఈ అభివృద్ధి జరిగే క్రమంలో ఎంతోమంది ఇటుకి రావడం జరుగుతుంది. ఈ సనాతన విలువలతో కూడినటువంటి సనాతన ధర్మాన్ని పరిరక్షణ చేసే ఈ విషయంలో అయితేనేమి అందరూ కార్యోన్ముఖులే ముందుకు వస్తారని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వస్తారు కూడా. అయితే మాత్రం ఇది
అనంతపూర్లో ఎక్కడెక్కడో అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అనంతపురంలోనే హరిహర ఆలయం అనేది నిర్మించడానికి పూనుకున్నటువంటి నేపథ్యం ఇక్కడ చాలామంది, ఎందుకంటే ఈ దామోదర్ ప్రభుతో పాటు ఆయన టీము చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని ఒకవైపు చెప్తూనే రాబోయే కాలంలో దాదాపు 5 సంవత్సరాల కాలం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇది, ఎందుకంటే కోటి లింగాలు అనేది చాలా అద్భుతమైన అంశం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ అద్భుతం చాలా గొప్ప వ్యక్తులు కూడా ఈ మొత్తం ఈ ప్రోగ్రాంలో కూడా కలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ అనంతపురం జిల్లా ప్రజలే కాదు మొత్తం రాష్ట్ర ప్రజలకు కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఈ నిర్మాణం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకనాయుడు, RTV, అనంతపురం.